ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. ఇక సాయంత్రానికి కవితను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. ఇక సాయంత్రానికి కవితను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. ఇక సాయంత్రానికి కవితను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం పొలిటికల్ ఎడిటర్ అరవింద్ మనకు అందిస్తారు. అరవింద్, చెప్పండి. సిబిఐ ఇప్పటికే ఈడీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఈడీ కేసులో రిమాండ్ లో ఉన్నటువంటి కవితని కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకుంది. ఆవిడ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ మీద ఆవిడని తీసుకువెళ్లి మరో కేసుకు సంబంధించినటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి తిహార్ జైల్లో రిమాండ్ కొనసాగింపుకి తిహార్ జైల్లో మళ్ళీ దాఖలుపరుస్తారు. సంతోషి, థ్యాంక్ యూ అరవింద్. ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. ఇక సాయంత్రానికి కవితను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దీని గురించి మరింత సమాచారం మన క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంతోషి, మనం చూస్తా ఉన్నాం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో జరిగిన అవకతవకలు కావచ్చు, జరిగిన స్కామ్ కావచ్చు, దీంట్లో ఇప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం, విచారణ చేయడం మనం చూస్తాం. దీంట్లో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మరోవైపున సిబిఐ కూడా సైమల్టేనియస్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారమే కాకుండా సిబిఐ కూడా కొంత సమాచారం సేకరించింది. దీంట్లో హీరోలుగా ఉన్న కవితను కనుక విచారిస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పాను కదా అని కూడా సిబిఐ భావించింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు అనుమతి తీసుకుంది. ఆల్రెడీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంది కాబట్టి ఆమెను అదుపులో తీసుకొని అదుపు తీసుకొని తెలుస్తా. మొత్తం మీద ఈ కేసు కీలక దశలో ఉంది. అలాగనే ఆమె బెయిల్ కూడా రిజెక్ట్ అయింది కాబట్టి ఇక సిబిఐ తన పని చేసుకుంటూ పోతా ఉంది. దీంట్లో కీలక సంబంధించిన కవితకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో పాటు సిబిఐ సేకరించిన సమాచారం ఏమైతే ఉందో దాంట్లో ఈ స్కామ్ కు సంబంధించి సౌత్ సదరన్ కు సంబంధించిన వ్యవహారంలో ఈమె యొక్క టీం మెంబర్స్ చేసిన స్కామ్ కావచ్చు, తర్వాత ఈమె ఆప్ నేతలకు ఇచ్చిన డబ్బుల వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో పాలసీ వ్యవహారంలో మొత్తం గమనిస్తే 2200 కోట్లకు పైబడి స్కామ్ జరిగింది. కాబట్టి ఆ స్కామ్ లో కవిత యొక్క పాత్ర చాలా కీలకం ఉందన్న అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే చాలా సమాచారం సేకరించారు. కవిత అరెస్ట్, సిబిఐ అరెస్ట్ తోటి ఇంకా మరికొంతమంది వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కవిత నేను కడిగి ముత్యాల బయటకు వస్తానని చెప్పినప్పుడు కూడా సిబిఐ కూడా కొన్ని వివరాలు సేకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ దిశగా ఎంక్వైరీ చేస్తే సిబిఐ కూడా దీంట్లో ఏ రకమైన స్కామ్ కు పాల్పడింది కవిత అండ్ గ్యాంగ్, తర్వాత దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా తనిఖీలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అవకతవకలు జరిగాయని చెప్పిన వాళ్ళు కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ కవిత అరెస్ట్ చేయడం అనే విషయంలో ఇంకా చాలా మంది వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఒక సంచలనమైన వార్తలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐ కనుక అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా చాలా విషయాలు ఇల్లుకి వస్తాయని చెప్పని కూడా సిబిఐ భావిస్తా ఉంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.